Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారా మీకు అందరికీ శుభాభివందనములు. We praise God for the privilege we have of studying His Word together. మనము కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. And before we begin our study this evening, shall we ask for God's blessing? ఈ యొక్క పాఠ్యభాగాన్ని చదవడానికి ముందు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమై మనం ప్రార్థన చేద్దాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కుని బట్టి మీకు వందనాలు. We thank you for the privilege of studying your word together. మేము కలిసి మీ వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని చదవడానికి మేము బైబిల్ గ్రంథం తెరిచి చూస్తున్నప్పుడు మీరు మా మనసులను, మా హృదయాలను మీరు తెరవండి. Help us to understand your will. మీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Bless us with the guidance of your Holy Spirit. మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపుని మీరు మాకు దయచేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తానికి విధేయత చూపించడానికి కావలసిన పరలోకపు బలాన్ని మీరు మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Friends, today we continue with the series in which we answer common objections raised about the Seventh-day Adventist beliefs. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క నమ్మకాలను గురించి వచ్చినటువంటి కొన్ని వ్యతిరేక్తమైనటువంటి కార్యక్రమాలను, వాటికి కావలసినటువంటి సమాధానాలు ఒక శీర్షికలో మనం చూస్తూ ఉన్నాం. As I mentioned last week, our purpose is not to argue. నేను మీతో గతంలో తెలియజేశాను కదా, మనము ఇతరులతో మనం పోరాటం చేయడానికి కాదు కానీ, but to understand the Bible more clearly. అయితే బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా అర్థం చేసుకోవాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. And to follow Christ more faithfully. ఇంకా నమ్మకంగా ప్రభువైన యేసుని మనము వెంబడించాలి. Last week we found the answer to the first objection that the Adventists quote a lot from the Old Testament. గత వారంలో లేపబడినటువంటి ఒక ప్రశ్న అదేమనగా, అడ్వెంటిస్ట్ అటువంటి వారు పాత నిబంధన గ్రంథాల గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఎలా చెప్తున్నారు చూద్దామన్నాము. But we are Christians, we follow the New Testament. మేము క్రైస్తవులమి, మేము కొత్త నిబంధన వెంబడించేటువంటి వారు అంటున్నారు. Last week we searched the scripture and we found that there is no distinction in authority between the Old Testament and the New Testament. గత వారంలో మనం నేర్చుకున్నాం కదా, పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలు ఏంటి లేవు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. We believe the whole Bible from Genesis to Revelation is inspired of God. మనము ఏమి నమ్ముతున్నాం అనగా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్కు ఇదని నమ్ముతూ ఉన్నాము. The whole Bible is the guide for our lives. బైబిల్ గ్రంథం అంతా కూడా మన యొక్క జీవిత విధానానికి ఒక గైడ్ లాంటిది. This evening we will consider another common objection raised about the Seventh-day Adventist beliefs. ఈ సాయంకాల సమయంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ యొక్క నమ్మకాలకు వ్యతిరేక్తంగా లేపబడిన ఒక ప్రశ్న గురించి మనము చూడబోతూ ఉన్నాం. This is another objection commonly raised, that is, Adventists seek to prove that there are two laws described in the Bible, one moral, the other ceremonial. ఈ అడ్వెంటిస్ట్ సంబంధమైనటువంటి యొక్క విషయాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క విశ్వాసానికి వ్యతిరేక్తంగా ఉన్నాయి. ఒకటేమో మరి రెండు చట్టాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఒకటేమో మానుష్య సంబంధమైనటువంటిది, రెండేమో సెరిమోనియల్ అని అనగా మరొక విధానంలో ఇది బోధిస్తూ ఉన్నారు. So those who raise this objection, they believe there is only one law. వారేమనుకుంటున్నారంటే ఒకే ఒక చట్టమే ఉంది అని అనుకుంటున్నారు. They don't see a difference between the moral law of 10 commandments and the ceremonial law. వారు నైతిక విలువను చూపించేటువంటి 10 ఆజ్ఞలను, అలాగనే ఇహలోక సంబంధమైన కార్యక్రమాల్లో చూపించేటువంటి చట్టాలను చూపిస్తూ ఉన్నారు. And they believe there's only one law, and that law was nailed to the cross when Christ died. వారేమని నమ్ముతూ ఉన్నారనగా, ఆ ఒకే ఒక ధర్మశాస్త్రాన్ని ప్రభు కల్వరి శిలువలో మేకులతో కొట్టివేశాడు.
ఇంక అంతటితో అది ఆగిపోయింది అని అంటున్నారు. So the logic or the reasoning of this objection is that the entire 10 commandments were abolished at the cross. కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించి చూసినట్లయితే 10 ఆజ్ఞలు అన్నీ కూడా కల్వరి శిలువలో మేకులతో కొట్టివేయబడ్డాయి అని అంటున్నారు. That would also mean that the fourth commandment upon which Adventists build their case for the Sabbath was abolished as well. దీని అర్థమేమనగా 4వ ఆజ్ఞ మనం చూస్తే అది విశ్రాంతి దినాన్ని గురించినటువంటి ఆజ్ఞ కాబట్టి అది కూడా కొట్టివేయబడింది అని అంటున్నారు. So this week we will carefully examine this view in the light of the Bible. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు ద్వారా జాగ్రత్తగా మనం దీన్ని ధ్యానం చేసుకోబోతున్నాము. The word law is used in the Bible in a number of ways. చట్టము అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉన్నది. In the phrase the law and the prophets, the word law rather uniformly means the first 5 books of the Old Testament. ఈ యొక్క పదముకున్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే లా అనగా చట్టం అనగా ధర్మశాస్త్రము అలాగే ప్రవక్తల గ్రంథము అనేటువంటి పదము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఇవి పాత నిబంధన గ్రంథంలోని 5 పుస్తకాలతో కలిగినటువంటి గ్రంథం. The first 5 books of Moses. మోషే రాసినటువంటి మొదటి 5 పుస్తకాలు. Because in these 5 books the laws of God are specially explained. ఎందుకనగా ఈ 5 పుస్తకాల్లో దేవుని యొక్క చట్టాలు ప్రత్యేకంగా మనకు వివరించబడ్డాయి. The word law is sometimes used without reference to any particular law. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి మాట ఓ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని గురించి వివరించి చెప్పడం అనేది కాదు కానీ And this word law is sometimes used as a collective term to describe any and all laws. కొన్నిసార్లు ఈ యొక్క పదము అనేకమైనటువంటి పదాలతో కూడి అలాగే అనేక చట్టాలతో పొందుపరచబడినటువంటి ఒకలాంటి ధర్మశాస్త్రమై ఉన్నది. The word law is often employed to designate a particular code. ఈ చట్టము అనగా ధర్మశాస్త్రం అనేటువంటి అంశాన్ని ఓ ప్రత్యేకమైనటువంటి వివరణతో మనకు వివరిస్తూ ఉన్నారు. To say that every time the Bible uses the word law, it means the same code, that would not be right. ప్రతిసారి కూడా బైబిల్ గ్రంథాల్లో మనము గమనించి చూసినట్లయితే అదే పదాన్ని మరలా చూస్తున్నాం కదా. ఆ విషయాన్ని మనం గమనించి చూస్తే It is true, the Bible does say that the law was abolished by Christ. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించి చూస్తే ఈ యొక్క చట్టాన్ని యేసుక్రీస్తు దానిని నెరవేర్చాడు అని చూస్తూ ఉన్నాం. We see this in Ephesians chapter 2 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. I read to you, having abolished in his flesh the enmity, that is the law of commandments contained in ordinances, so as to create in himself one new man from the two, thus making peace. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Apostle Paul, who wrote that statement, also declares in another epistle, do we then make void the law through faith? God forbid, he says. మరొకసారి అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడో తెలుసా, ఒకవేళ చట్టము నెరవేర్చబడింది అని చెప్పి దాన్ని మనము అవలంబించకుండా ఉండగలమా అని అడుగుతున్నాడు. I read to you Romans chapter 3 verse 31. Do we then make void the law through faith? Certainly not. On the contrary, we establish the law. రోమిలకు రాసిన పత్రికలో విశ్వాసము ద్వారా ధర్మశాస్త్ర నిర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుస్తూ ఉన్నాము. So if the Apostle Paul says in one place, he abolished the law, ఒక స్థలంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఈ చట్టం అంతా కూడా నిరర్ధకం చేయబడిందా. in another place when he says we establish the law, మరొక విషయంలో అంటున్నాడు అట్టనరాదు, మనము ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తూ ఉన్నామంటున్నాడు. so the contrast between these statements is more clear when we observe that Paul used the same Greek word
that is here translated abolished or inoperative or to do away with. దీనికి విరుద్ధంగా అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి ఆ యొక్క రెండు ప్రాముఖ్యమైన అంశాలను మనం చూస్తే గ్రీకు పదములో దీన్ని తర్జుమా చేయడంలో దీన్ని నెరవేర్చాడు, లేకపోతే ఇది చాలా దూరమైపోయింది, ఇంక అవసరం లేదన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఒకవైపున. But did the apostle Paul, the inspired apostle, say to one church that the law is abolished and then to another church, God forbid, we establish? మరి ఈ యొక్క చట్టాన్ని గురించి చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక సంఘములో ధర్మశాస్త్రము అది కొట్టివేయబడిందా, లేదా మరొక సంఘములో దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కూడా అవి స్థిరపరచబడ్డాయా, లేకపోతే వాటిని వదిలివేశారా లేదా తీసివేశారా అని అంటున్నాడు. If we prayerfully, carefully study God's word, we will understand that obviously Paul must be speaking of two different laws. మనము జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడేటువంటి యొక్క చట్టం ధర్మశాస్త్రం ఏంటో మనం గ్రహించగలం. These two texts are sufficient in themselves to expose the fallacy of the argument that the Bible speaks of only one law. ఈ రెండు పదములను మనము గమనించి చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఉండేటువంటి ఆ యొక్క తర్కానికి బైబిల్ గ్రంథము ఒకే చట్టమని నిరూపణ చేస్తూ రూపిస్తూ ఉన్నది. There is a strange belief on the part of many that the great God-written law, the Ten Commandments, was actually a part of the ceremonial law of Moses. మరి ఈ యొక్క 10 ఆజ్ఞల్లో మరి గొప్ప దేవుడు ఒక విషయంలో మోషే ద్వారా తెలియబడినటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని ఉత్సవ చట్టాల కింద వ్రాయబడ్డాయా? They do not see the Ten Commandments as being distinct and totally unique because of its divine authorship. వారు ఈ విషయాన్ని గమనించలేదు. 10 ఆజ్ఞలు అనేటువంటివి పరిపూర్ణంగా ఏకమైనటువంటి దైవికమైనటువంటి ఆధిపత్యంలో ఉన్నాయని మనం గ్రహించాలి. It's quite clear that one would effectively do away with the Ten Commandments by calling the Ten Commandments and the law of Moses one and the same. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 10 ఆజ్ఞలైనటువంటివి కానీ మోషే ద్వారా రాయబడే ధర్మశాస్త్రం కానీ ఇవి రెండు ఒకటేనా? But they are not one and the same. అది ఒకటి కాదు, అది ఏకత్వము కాదు. The ceremonial law is different and the Ten Commandment is different. 10 ఆజ్ఞలు అది ఒక వ్యత్యాసమైనటువంటివి, అలాగుననే ఉత్సవ చట్టాలు అవి ఒక వ్యత్యాసమైనటువంటివి. So to call this moral law of Ten Commandments and the ceremonial law as is one, that is to dilute the force of the only words of the Bible that God wrote with his own hand. ఈ రెండు నైతిక చట్టాలు 10 ఆజ్ఞలో ఉన్నటువంటి ఇవి, అలాగనే ఉత్సవ చట్టాలు అవి కూడా బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి పదాలు కూడా దేవుడు తన చేవ్రాతో రాసినటువంటివే. Moreover, the claim has been made that since the Ten Commandments were a part of the Mosaic law of ordinances which ended at the cross, we are no more obligated to obey the Ten Commandments than we are to offer lambs in sacrifice. అలాగుననే ఈ 10 ఆజ్ఞల విషయాన్ని మనము గమనించి మోషే ధర్మశాస్త్రము యొక్క పద్ధతి ప్రకారం మనం చూస్తే అది కల్వరి శిలువలో మరి ముగించబడిందా, లేకపోతే దాన్ని ఏ విధంగా మనం విధేయత చూపించి ఈ 10 ఆజ్ఞలకు గొర్రెపిల్ల యొక్క త్యాగము ద్వారా ఇది నెరవేర్చబడిందా అనే అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. Is there a clear proof in the Word of God that there was no such blending of the ceremonial and the moral law into one? బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే నైతికత అనేటువంటి చట్టాలు కానీ అలాగే ఉత్సవ చట్టాలు అనేటువంటి అవన్నీ ఒకటే అనేటువంటి అంశాన్ని మనము గమనించుతాం. We can clearly see from the Bible that the Ten Commandments were of a permanent, perpetual nature, while the ceremonial law of statutes and ordinances, they came to an end when Jesus died. ఒక విషయాన్ని మీరు గమనించాలి.
బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో అవి స్థిరమైనటువంటివి. అలాగనే సహజాతీతమైనటువంటి నైతికత చట్టాలు కొన్ని ఉన్నా అవి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఇవి నెరవేర్చబడ్డాయి. There is an abundance of evidence in the Bible to understand that the 10 commandments are different from the law of Moses. బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం రాయబడినటువంటి 10 ఆజ్ఞలు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలుగా మోషే ధర్మశాస్త్రం మనకి వ్యత్యాసం కలదా? The 10 commandments were directly declared by God to the people. 10 ఆజ్ఞలు దేవుని ద్వారా ప్రజల కొరకై ఇవ్వబడినటువంటివి. God spoke. దేవుడు మాట్లాడాడు. With his own hand he wrote the law on 2 tables of stone. దేవుడు తన యొక్క చేవ్రాతతో 2 రాతి పలకల మీద వాటి రాశాడు. But the ceremonial law was అయితే- given to the people through his servant Moses. అయితే నైతిక ఉత్సవ చట్టాలను తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ప్రజలకు ఆయన And అప్పచెప్పాడు. Moses explained it to the people. మోషే వాటిని వివరించాడు. I read to you in Deuteronomy chapter 4 verse 30. ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. Verse 13. 13వ వచనంలో So he declared to you his covenant, which he commanded you to perform, the 10 commandments, and he wrote them on 2 tables of stone. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. See, he commanded you, he says. అక్కడ ఆయన అంటున్నాడు, మీరు చేయవలసినటువంటి ఆయన యొక్క విధులను మీరు గమనించండి అంటున్నాడు. You read the next verse, it says, and the Lord commanded me at that time to teach you the statutes and judgments. ఆ సమయంలో దేవుడు నాకు బోధించి దేవుని యొక్క న్యాయ విధులను దేవుని యొక్క చట్టములను బోధించమని దేవుడు నాకు తెలియచేశాడు. See, please notice how Moses clearly separated the 10 commandments which he commanded you, he says, from the statutes which he commanded me to speak to you. మోషే ఎంత స్పష్టంగా 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి అంశాన్ని అది దేవుడు నాకు మీకిమ్మని తెలియచేశాడు, ఆయన చట్టాలను నా ద్వారా మీతో పలికించాడని చెప్తూ ఉన్నాడు. So the big question now is whether those statutes and judgments which Moses passed on to the people were designated as a separate and distinct law. ఓ పెద్ద ప్రశ్న అనగా దేవుని యొక్క శాసనములను దేవుని యొక్క న్యాయ విధులను మోషే ప్రజల మీద అలాగున రుద్ది వాటి యొక్క చట్టాన్ని ఆయన వేరుగా చేశాడా? God answers that important question in such a way that no doubt can remain. దేవుడే సమాధానమిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతకు ప్రశ్నకు సమాధానమిస్తూ ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాడు. I read you 2 Kings chapter 21 verse 8. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మీకోసం చదువుతూ ఉన్నాను. And I will not make the feet of Israel wander any more from the land which I gave their fathers. Only if they are careful to do according to all that I have commanded them, and according to all the law that my servant Moses commanded them. మరి ఇశ్రాయేళ్లకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం వారు గైకొన్ని ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో నుండి వారి పాదములను యొక్క తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట మీరు విన్నారు కదా, వినక? Very clear, he says, according to all that I have commanded them, and according to all that the law that my servant Moses commanded them. ఇశ్రాయేళ్లకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిని వారు గైకొని ఎడల అని రాయబడింది. All these were from God only. ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మాత్రమే వారికి లభించాయి. But the 10 commandments, God himself spoke. 10 ఆజ్ఞలు దేవుడే మాట్లాడాడు. God himself wrote on the 2 tables of stone. దేవుడు తన యొక్క చేవ్రాత ద్వారా 2 రాతి పలకల మీద వాటిని రాశాడు. But the ceremonial law, God told Moses and Moses explained it to the people. అయితే ఉత్సవ చట్టాలు మోషే ద్వారా చెప్పించి ప్రజలకు తెలియచేయమని దేవుడు తెలియజేశాడు. God told this to Moses and Moses expressed this to the people.
దేవుని సేవకుడైనటువంటి మోషేకు తెలియచేసి ఆ విషయాన్ని జనులకు బోధించమని తెలియచేస్తూ ఉన్నాడు. So here we are assured that the statutes which is law that Moses gave the people were also called a law. ఇక్కడ మీరు గమనించండి, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి శాసనములు ఇవన్నీ కూడా ప్రజలకు ధర్మశాస్త్రములై ఉన్నాయి. So anyone could understand that two different laws are being described. ఎవరైనా సాధారణంగా అర్థం చేసుకొనవచ్చును, రెండు వ్యత్యాసమైనటువంటి చట్టాలను వివరించగలము. Unless this truth is understood properly, limitless confusion will result. ఒకవేళ ఈ యొక్క సత్యాన్ని మనము సరిగా అర్థము చేసుకొన్నట్లయితే మనం ఇందులో కొద్దిగా గందరగోళాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. Many people, by mistake, they believe that the law, the Ten Commandments, was nailed to the cross. చాలామంది ఏం నమ్ముతూ ఉన్నారనగా 10 ఆజ్ఞలు కూడా ప్రభు కల్వరి శిలువలో మేకులతో కొట్టివేశాడని నమ్ముతూ ఉన్నారు. Daniel the prophet was inspired to make the same careful distinction when he prayed for the desolated sanctuary of his scattered nation. దానియేలు కూడా మరి అందరూ వెళ్ళిపోయినటువంటి దేశాలు విభాగించబడినప్పుడు దేవుని యొక్క చట్టాలను గురించి ప్రార్థన చేస్తూ ఏ విధంగా దేవాలయంలో జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని దానియేలు చూస్తూ చెబుతూ ఉన్నాడు. I read to Daniel chapter 9 verse 11. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదువుతూ ఉన్నాను. Yes, all Israel has transgressed your law and has departed so as not to obey your voice. Therefore, the curse and the oath written in the law of Moses, the servant of God, have been poured out on us because we have sinned against him. ఇశ్రాయేల్ అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిము గనుక నేను శపించేదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. You'll see clearly two laws mentioned. ఇక్కడ గమనించండి, రెండు చట్టాలు ఇక్కడ వివరించబడి రాయబడి ఉన్నాయి. We transgressed your law. నీ ధర్మశాస్త్రాన్ని మేము అతిక్రమించాము. Therefore, the curse and the oath written in the law of Moses, the servant of God, have been poured out on us. కనుక నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. Exodus chapter 31 verse 18. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. And when he had made an end of speaking with him on Mount Sinai, he gave Moses 2 tablets of testimony, tablets of stone written with the finger of God. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. So the 10 commandments written by the finger of God. 10 ఆజ్ఞలు దేవుని యొక్క వ్రేలి ద్వారా రాయబడ్డాయి. What about the ceremonial law? ఉత్సవ చట్టాల గురించి ఏంటి? Deuteronomy 31:9. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. So Moses wrote this law and delivered it to the priests, the sons of Levi, who bore the ark of the covenant of the Lord, and to all the elders of Israel. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా అన్నాడు. Very important you observe where this ceremonial law was kept. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు గమనించండి. ఉత్సవ చట్టాలు ఎక్కడ ఉంచబడ్డాయి? I read to you Deuteronomy chapter 31 verse beginning with 4. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 4వ వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. So it was when Moses had completed writing the words of this law in a book, when they were finished, that Moses commanded the Levites who bore the ark of the covenant of the Lord, saying, take this book of the law and put it beside the ark of the covenant of the Lord your God, that it may be there as a witness against you. ఇశ్రాయేలు పెద్దలకు అందరికీ దాన్ని అప్పగించి ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూసి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.
అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. Remember, this Moses writes this ceremonial law. గమనించండి, నైతిక చట్టాలను ఎవరు రాశారండి? జ్ఞాపకం చేసుకోండి, మోషే రాశాడు. Of course, he received it from God. అవునండి, అతడు దేవుని యొద్ద నుంచి వీటిని పొందుకున్నాడు, నిజమే. But Moses writes it in a book. అయితే మోషే వాటిని పుస్తకాల్లో రాశాడు. Moses says, take this book of the law, put it beside the ark of the covenant of the Lord your God, that it may be there as a witness against you. మోషే యెహోవా నిబంధన మందస్సం మోయి లేవీయులను చూసి ఆజ్ఞాపించదనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సు ప్రక్కన ఉంచండి, అది అక్కడ మీకు సాక్ష్యార్థంగా ఉండును. Now let's see Colossians chapter 2:14. What was nailed to the cross? ఇప్పుడు కల్వరి శిలువలో మేకులతో దేన్ని కొట్టివేశాడో కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. Having wiped out the handwriting of requirements that was against us, which was contrary to us, and he has taken it out of the way, having nailed it to the cross. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం అంటే క్షమించాడు. So you see the difference. నా ప్రియమైన స్నేహితులారా, ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించండి. Moses told the priest about ceremonial law, you put it beside the ark, that it may be a witness against you. మోషే తాను రాసినటువంటి ఉత్సవ చట్టాలను మందసము లేవీలతోనూ ఆజ్ఞాపించి, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని యెహోవా నిబంధన మందస ప్రక్కన ఉంచండి, అది మీకు సాక్ష్యార్థంగా ఉండండి అన్నాడు. And Colossians, Apostle Paul says, what was nailed to the cross? That which was against us. అయితే కొలొస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఏం రాస్తున్నాడు? మనకు విరోధముగా ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువ కొట్టివేశాడని రాశాడు. The 10 commandments, that was not against us. 10 ఆజ్ఞలు మనకు విరుద్ధమైనటువంటివి కావండి. In Romans 7:12 we read about the 10 commandments. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో 10 ఆజ్ఞల గురించి మనం చూస్తూ ఉన్నాం. Therefore the law is holy and the commandment holy and just and good. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. And in Romans chapter 7 verse 14 we read, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14లో మనం చదువుతున్నాము. for we know that the law is spiritual, but I am carnal, sold under sin. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. So friends, no one can confuse this writing with the way the Mosaic law was produced. నా ప్రియమైన స్నేహితులారా, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చట్ట నిబంధనలకు ఎలాంటి మనము గందరగోళం తీసుకునే అవసరం లేదు. You see the difference. ఈ వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. The law written by God on tables of stone was placed inside the ark of the covenant. దేవుని యొక్క చేవ్రాత ద్వారా వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞలు యెహోవా మందస్సము లోపల ప్రక్కన ఉంచబడ్డాయి. In Exodus chapter 25 verse 16 God said, and thou shalt put it into the ark, the testimony which I shall give thee. నిర్గమకాండం 25వ అధ్యాయం 16వ వచనములో, ఆ మందస్సములో నేను మీకిచ్చు శాసనములు ఉండవలెను. At this point we can note several distinctions in the two laws. ఈ 2 చట్టాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము చాలా జాగ్రత్తగా వివరిస్తూ చూస్తున్నాం. The 10 commandments God directly spoke. 10 ఆజ్ఞలు దేవుడు మరి నేరుగా మాట్లాడినటువంటివి. The ceremonial law God told the people through Moses. నైతిక చట్టాలు దేవుడే మాట్లాడి మోషే ద్వారా ప్రజలకు వినిపించాడు. The 10 commandments written on 2 tables of stone. 10 ఆజ్ఞలను దేవుడు రాతి పలకల మీద రాశాడు. Ceremonial law was written in a book. మరి నైతిక చట్టాలను ఒక పుస్తకంలో గ్రంథస్థం చేయబడింది. One was placed inside the ark. ఒకటేమో యెహోవా మందస్సము లోపల The ఉంచబడింది. other law was placed beside the ark. మరి ఈ యొక్క గ్రంథాలు, నైతిక విలువలు తెలియజేసేటువంటి గ్రంథాలు ఆ ప్రక్కన ఉంచబడ్డాయి. You see the difference? ఈ వ్యత్యాసాన్ని మీరు చూసారా? Friends, there is no way we can be confused. నా ప్రియమైన స్నేహితులారా, మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. Many people think that the 10 commandments law
was nailed to the cross. చాలామంది ఏమనుకుంటానంటే 10 ఆజ్ఞలు కల్వరి శిలువలో మేకులతో కొట్టివేయబడ్డాయని అంటున్నారు. Now let's take a closer look at ఇంకా- the ceremonial ordinances that Moses wrote in the book. మరి మోసే రాసినటువంటి నైతిక గ్రంథాలను చట్టాలను ఏ విధంగా ఎక్కడ ఉంచాడో అనేటువంటి అంశాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా మనము తెలుసుకుందాం. We saw that they were to be placed inside in the side of the ark వాటిని యెహోవా మందస ప్రక్కన ఉంచినట్టుగా మనం చూస్తున్నాము. for a witness against you, he said. అవి మీకు సాక్ష్యార్థంగా ఉంటున్నాయని తెలియజేశాడు. It is interesting to note that the curses and judgments of this law described the penalties for transgression of the moral law, the 10 commandments. మనము చేసినటువంటి తప్పిదములను బట్టి పాపములను బట్టి ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క నైతిక విలువల యొక్క చట్టాలను అవి 10 ఆజ్ఞలుగా రూపొందించబడ్డాయి. The moral law revealed what is sin. ఈ నైతిక చట్టాలు అనేటువంటిది పాపం అనగా ఏంటో తెలియచేస్తూ ఉన్నాయి. Transgressing the moral law was sin. మరి చట్టాన్ని మనము ఉల్లంఘించడం పాపం. The ceremonial law showed that sinner how to come back to Christ, how to receive forgiveness. ఈ నైతిక చట్టాలు మనం చూస్తే ఒక పాపి ఏ విధంగా పశ్చాత్తాపడి యేసు దగ్గరకు రాగలడో చూపిస్తూ ఉన్నది. So in Colossians chapter 2:14, having wiped out the handwriting of requirements that was against us, he says. అదే 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 14వ వచనంలో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టివేసి దాని మీద చేవ్రాత తుడిచేశాడని తెలియజేస్తున్నాడు. Certainly there was nothing in the 10 commandments law that could be defined as contrary to Paul and to the church to whom he was writing. నిశ్చయంగా మనం తెలుసుకోవలసిన సత్యమేమనగా 10 ఆజ్ఞల యొక్క చట్టాలు అలాగే సంఘములు అపోస్తున్న పౌలు రాసినటువంటి విధానాలు అన్నీ కూడా అవి ఒకదానికొకటి వ్యత్యాసం కానే కాదు. The moral law was a tremendous protection to them. The moral law favored every interest in their lives. ఈ నైతిక చట్టాలు అనేటువంటివి ఇవి చాలా కాపుదల కలిగినటువంటివి, ఇవి దయనొందినటువంటివి, ప్రతి ఒక్క జీవితానికి అవి పనికొస్తూ ఉన్నాయి. We have only to read Paul's exalted description of the 10 commandment law. మనము అపోస్తుడైనటువంటి పౌలు వివరించినటువంటి 10 ఆజ్ఞల గురించి మనము చదువుకున్నట్లయితే If we read, we'll recognize that those eternal principles were never blotted out, never nailed to the cross. అందులో రాయబడినటువంటి నిత్యత్వమైనటువంటి చట్టాలు అవి ఏమాత్రం కూడా మేకులతో కొట్టివేయబడలేదు. In Romans 7 verse 14 he says, "For we know that the law is spiritual, but I am carnal, sold under sin." రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. When the Apostle Paul was speaking about the 10 commandments, he did not speak of a past law. అపోస్తుడైన పౌలు 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు గతంలో జరిగిన చట్టాన్ని గురించి మాట్లాడలేదు. కానీ He said the law is holy, the law is spiritual. అయితే అతను ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది అంటున్నాడు. In other words, it was very much alive and operating when Paul wrote to the Roman church. రోమా సంఘములో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నప్పుడు ఈ చట్టాలు సజీవంగానే ఉన్నాయి. In contrast, he described the handwriting of ordinances in the past tense. వ్యతిరేక్తంగా మనం గమనించి చూస్తే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఉన్నటువంటి ఆ రుణంగా మనకు విరుద్ధంగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువ కొట్టివేసి చెప్తున్నాడు. He said the handwriting that was against us. ఈ యొక్క రాతపూర్వకమైన ఆజ్ఞలు మనకు విరుద్ధంగా ఉన్నాయని రాస్తూ ఉన్నాడు. That which was contrary to us. అవి మనకు విరుద్ధంగా ఉన్నాయి. Friends, how clear it is. స్నేహితులారా, ఎంత స్పష్టంగా ఉందో చూసారా? One was present and one was past. ఒకటేమో గతములో జరిగినటువంటిది, ఇప్పుడేమో వర్తమానంలో ఉన్నాయి. The Apostle Paul spoke of the 5th commandment as being in effect
when he wrote to the Ephesians. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సమయంలో 5వ చట్టాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. I read to Ephesians chapter 6 verses 1 to 3. 5వ ఆజ్ఞ విషయమై మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with promise, that it may be well with you and you may live long on the earth. పిల్లలరా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. In the New Testament church, there was a lot of contention, argument over the subject of circumcision. క్రొత్త నిబంధనలో సున్నతి అనేటువంటి అంశాన్ని గురించి అనేకమైనటువంటి కొన్ని విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. Circumcision was a major requirement of the ceremonial law. ఈ యొక్క సున్నతి అనేటువంటిది నైతిక విలువలను తెలియచేసేటువంటి చట్టం కింద వ్రాయబడింది. So how did they conclude? What conclusion they came to? వారు ఏ విధంగా ఆ యొక్క నైతిక విలువ అనేటువంటి చట్టాన్ని ముగింపుకు We read in తీసుకొచ్చారు? Acts chapter 15 verse 5. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉన్నాము. Some of the sect of the Pharisees who believed rose up saying, it is necessary to circumcise them and to command them to keep the law of Moses. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పిరి. Those who accepted Christ, ఎవరైతే యేసుని అంగీకరించారో Pharisees said they must be circumcised. పరిసయ్యులు ఏమంటున్నారు? విశ్వాసులైనటువంటి వారికి సున్నతి చేయించాలంటున్నారు. What does the Apostle Paul say? అయితే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? 1 Corinthians chapter 7 verse 19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం పౌలు ఏమంటున్నాడు చూద్దాం. Circumcision is nothing and uncircumcision is nothing, but keeping the commandments of God is what matters. సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు ఏమీ లేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యమన్నాడు పౌలు. So the truth is, there are numerous references in the Bible which prove that the law of types and shadows, because of its temporary application, was never considered on an equality with the Ten Commandments, the moral law. సత్యాన్ని మనం గమనించి చూసినట్లయితే అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్సెస్ అనగా వాక్యాలను మనం చూపించవచ్చును. ఏ విధంగా చట్టాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇది నీడగా ఉన్నాయో, దీన్ని ఏ విధంగా మన జీవితంలోనికి ఈ యొక్క నిత్యత్వంలోనికి మనం వెళ్ళడం కోసమై మనం ఏ విధంగా వీటిని ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు. The writer of Hebrews spends much time proving that the law of the Levitical priesthood would have to change in order to accommodate the priesthood of Jesus. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క చట్టాన్ని గురించి లేవీయులు మరి యాజకులుగా ఉండేటువంటి వారు ఏ విధంగా వారి యొక్క యాజకత్వాన్ని యేసుక్రీస్తులో వారు చూశారు ఆ విషయాన్ని రాస్తున్నాడు. Jesus Christ did not come from the tribe of Levi. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవి వంశము నుండి వచ్చినవాడు కాడు. He came from the tribe of Judah. ఆయన యూదా గోత్రం నుండి వచ్చినవాడు. Therefore, we have reference to Jesus in that book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. Who is made not after the law of a carnal commandment, but after the power of an endless life. ఎవరు ఆయన ఈ లోక సంబంధమైనటువంటి చట్టాలను అలాగునని నిత్య జీవము కొరకైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని వివరించాడో మనం చూస్తూ ఉన్నాం. In Hebrews we read, Hebrews chapter 7 verse 12, the priesthood being changed of necessity, there is also a change of the law. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడింది అనగా, ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. It is not the 10 commandment that is changed. దీని అర్థము 10 ఆజ్ఞలు మార్చబడినవి అని కాదు We కానీ just now saw the 10 commandment, the law is spiritual. మనం ఇప్పుడే చూసాం కదా, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని, It is holy, righteous and good. అది పరిశుద్ధ పవిత్రమైనది అలాగే మంచిదైనది మనం చూస్తూ ఉన్నాం. In Hebrews chapter 7 verse 16, the apostle says, who has come
not according to the law of a fleshly commandment, but according to the power of an endless life. ఎబ్రిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఆజ్ఞలు మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడి. So this carnal commandment dealing with the human priesthood is found in the handwritten law of Moses. ఇది మోషే ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క నైతిక విలువలు కలిగినటువంటి ఈ యొక్క చట్టాలను మనం చూస్తున్నప్పుడు It contrasts sharply with Paul's description of the Ten Commandments as spiritual and holy, righteous and good. దీనికి విరుద్ధంగా మనం గమనించి చూస్తే అపోస్తలుడైన పౌలు ఏ విధంగా 10 ఆజ్ఞల గురించి అనగా ధర్మశాస్త్రాల గురించి రాస్తూ ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, అలాగే ఇది మంచిదైనదని అపోస్తలుడైన పౌలు రాశాడు కదా. In Ezekiel chapter 20 verse 24, ఎజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, because they had not executed my judgments, but had despised my statutes, profaned my Sabbaths, that their eyes were fixed on their fathers' idols, తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింప కోరగా అన్యజనుల్లో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టని ప్రమాణం చేసి తిని. verse 25, therefore I also gave them up to statutes that were not good, and judgments by which they could not live. 25వ వచనంలో, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపాలని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని. Observe carefully how the prophet identifies the Sabbath law and then immediately says, I gave them also statutes that were not good. ప్రవక్త ఒకసారి మీరు గమనించి చూస్తే ప్రవక్తను జాగ్రత్తగా విస్మయం నిందించవాలని అనుకూలము కాని కట్టడం తన బ్రతుకుటకు ప్రయోజనకరం కాని విధులను నేను వారికి ఇచ్చానంటున్నాడు. Remember, he calls the Ten Commandments righteous, holy, good. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, 10 ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధమైనది, న్యాయమైనది, నీతి కలిగినది అపోస్తలుడైన పౌలు రాసిన రీతిగా. Although the Ten Commandments were not written down until Mount Sinai, Ten Commandments were understood and honored by the early patriarchs. 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద రాయబడినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథములు ఇవన్నీ కూడా పితరులకు అవి వర్తిస్తూ ఉన్నాయి. Cain knew that it was a sin to kill because God told him that sin lieth at the door after he murdered his brother. కయ్యూను గ్రహించవలసిందేమనగా అతడు పాపము చంపి పాపం చేశాడు. ఎందుకనగా దేవుడు సెలవిచ్చిన రీతిగా తన యొక్క తమ్ముడిని చంపాడు కాబట్టి పాపము తన యొక్క ద్వారం యొద్ద పొంచి ఉన్నట్లుగా చూస్తున్నాం. It is impossible for sin to exist where there is no law. ధర్మశాస్త్రము లేకపోతే పాపం అనగా ఏంటిదో మనకు తెలియదండి. The Bible teaches for where no law is, there is no transgression. బైబిల్ తెలియచేస్తున్నది ఎక్కడ ధర్మశాస్త్రము లేకపోతే అక్కడ దానికి అతిక్రమాలు అక్కడ ఉండవని తెలియజేస్తున్నాం. In 1 John chapter 3 verse 4 we read, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, whoever commits sin also commits lawlessness, and sin is lawlessness. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. What is sin? Sin is the transgression of God's law. పాపం అంటే ఏమనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. This principle is simplified further by Paul's statement saying, I had not known sin but by the law. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? ధర్మశాస్త్రము పాపం అనగా ఏంటో నాకు తెలియదు కానీ, For I had not known lust except the law had said, Thou shalt not covet. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపం అని అట్లంటే ధర్మశాస్త్రం అనే కానీ పాపం అనేది నాకు తెలియకపోయిను, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశని దేటితో నాకు తెలియకపోవును అంటున్నాడు. Joseph, he revealed that he was aware of the binding claims of that same law. He said to that Potiphar's wife, we read in Genesis 39 verse 9. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యేసేబు ఇదే విషయాన్ని పోతిఫరో యొక్క భార్య దగ్గర ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. He says, there is no one greater in this house than I, nor has he kept back anything from me but you,
because you are his wife, how then can I do this great wickedness and sin against God? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అన్నాడు. And we read about Abraham. మనము అబ్రహామును గురించి ఒకసారి We చదువుకుందాం. read in Genesis chapter 26 verse 5. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. Because Abraham obeyed my voice, kept my charge, my commandments, my statutes, and my laws. ఏలయని అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్తూ ఉన్నాడు. So friends, some people think the 10 commandments came into existence only from Mount Sinai. No. నా ప్రియమైన స్నేహితులారా, కొంతమంది అంటున్నారు 10 ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద అప్పగించబడిన మాత్రమే అనుకుంటున్నారు. కానీ In Galatians chapter 3 verse 19, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, what purpose then does the law serve? It was added because of transgressions, till the seed should come to whom the promise was made, and it was appointed through angels by the hand of a mediator. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణ బట్టి దానికి తరువాత ఇయ్యబడిన అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. Can you clearly see that? It is very clear that the law which Abraham faithfully obeyed was not the law of Moses. అబ్రహాము నమ్మకంగా అవలంబించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము ఇది మోషే ద్వారా వ్రాయబడినటువంటిది మాత్రం కాదు. కానీ In other words, the law that appeared 430 years later could not cancel the covenant God made with Abraham. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానమును నిబంధనలను 430 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రాన్ని ఇది కొట్టివేయలేదు. So the context of this verse indicates that the Apostle Paul is talking about the ceremonial law rather than the moral law of the 10 commandments. ఇందులో మనం గమనించిన ప్రాముఖ్యమైనటువంటి అంశం అపోస్తలుడైన పౌలు మాట్లాడిన విధానం ఏమనగా నైతిక చట్టాలు అలాగే నైతిక విలువలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. Friends, we can find further confirmation that this later law was indeed the law of Moses. నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇది మోసే ధర్మశాస్త్రం అని ఏ విధంగా మనం చూడబోతున్నాం. In Galatians chapter 3 verse 19, the apostle says, what purpose then does the law serve? He says, it was added because of transgression. దీనికి సమాధానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణ బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. Here we have two significant facts presented concerning the law which was added. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన సత్యాలను చట్టంలో ఏ విధంగా అవి పొందుపరచబడ్డాయి చూస్తున్నాం. We are told why it was given and also how long it would remain in effect. ఎందుకు అవి ఇవ్వబడ్డాయి, అవి ఎంతవరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చూసాం. So these two bits of information are important. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి. Why was it given? ఎందుకు అవి ఇవ్వబడ్డాయి? The verse clearly states that it was added because of transgression. బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది అతిక్రమాల నిమిత్తమై ఇవి వ్రాయబడ్డాయి. So one cannot be guilty of transgressing a law that does not exist. The law, the 10 commandments already exist. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ముందుగానే ఉన్నదండి. Ceremonial law was added because of transgression. మనం చేసేటువంటి అతిక్రమ క్రియలను బట్టి ఈ నైతిక చట్టాలు అందులో పొందుపరచబడ్డాయి. And since it is recorded that Abraham obeyed my laws, we clearly understand that earlier law which Abraham observed was the 10 commandments. మొదటిగా మనం చూసాం కదా, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించాడంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని అతడు అనుసరించాడు. And secondly, how long did this added law remain in effect? ఎంతవరకు ఈ నైతిక విలువలు అనేటువంటిది ఇంకా అవి ఆచరణలో ఉన్నాయి? The scripture clearly says, till the seed should come. ఆయన
సంతానం వచ్చేంత వరకు అని రాయబడింది. There is no controversy over the identity of that seed. ఆ యొక్క విత్తనము రాబోయేటువంటిది గుర్తుకు ముంగుర్తు అయిన దానికి ఎలాంటి విభేదాలు లేవు. It is Christ. ఆ యొక్క విత్తనం ఎవరో కదండి, ఆయన క్రీస్తు. So this added law, this ceremonial law was to exist only till Christ. కనుక ఈ నైతిక విలువలైనటువంటి చట్టాలన్నీ కూడా ఎంతవరకు ఉన్నాయి, యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఉన్నాయి. So do we have evidence that the law which was blotted out and nailed to the cross was indeed the law of Moses? ఎక్కడైనా ఈ నైతిక విలువల యొక్క చట్టాలు కానీ ధర్మశాస్త్రం కానీ కల్వరి శిలువలో వాటిని మేకులతో కొట్టివేశాడనేటువంటి అంశం మనం ఎక్కడైనా తుడిచివేశాడు మనం చూడగలుగుతున్నామా? So friends, what law was blotted out? నా ప్రియమైన స్నేహితులారా, ఏ ధర్మశాస్త్రము తుడిచివేయబడింది? Let's see again with a clear picture of Colossians chapter 2 verse 14 to 16. స్పష్టంగా మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనం మనం చూస్తూ ఉన్నాం. After describing the blotting out and nailing of the ordinances, the apostle Paul says, అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాతపూర్వకమైనటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన విధానాన్ని రాస్తూ he says, so let no one judge you in food or in drink or regarding a festival or a new moon or Sabbaths. కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకండి అంటున్నాడు. Is there anything in the 10 commandments about meat and drink? ధర్మశాస్త్ర గ్రంథములో అన్నపానముల విషయాల గురించి ఎక్కడైనా ఉన్నదా? Friends, he mentions about the meats and drinks and festivals all in the ceremonial law. స్నేహితులారా, ఈ అన్నపానముల గురించి పండుగ అమావాస్య దినాలు అన్ని గురించి నైతిక విలువలు కలిగిన చట్టంలో రాయబడి ఉన్నాయి. He's also talking about Sabbath days. ఆయన విశ్రాంతి దినం అనే వాటిని గురించి కూడా చెబుతూ ఉన్నాడు. Could these Sabbath days be talking about the 7th day Sabbath of the 10 commandments? 10 ఆజ్ఞల్లో ఉండేటువంటి 7వ దినాన్ని గురించి సబ్బాతు గురించి రాయబడిందా? Friends, please remember, దయచేసి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. when he talks about that which was nailed to the cross, and when he mentions Sabbath days, he is not talking about the 7th day Sabbath which we find in the 10 commandments. సబ్బాతు గురించి రాస్తూ ఉన్నప్పుడు దాన్ని వ్రాతపూర్వకంగా కొట్టివేశాడు కల్వరి శిలువలో అనగా ఆ యొక్క 10 ఆజ్ఞ అనగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విశ్రాంతి దినాన్ని కొట్టివేసినట్టు అని అర్థం కాదు. There were many Sabbath days in the ceremonial law. నైతిక చట్టాల్లో అనేకమైన విశ్రాంతి దినములు అనేటువంటివి నైతిక విలువలు అనేటువంటి చట్టాలు రాయబడ్డాయి. There were Sabbaths other than the weekly Sabbath. అందులో సబ్బాత్ దినాల్లో వారమునకు ఒకసారి ఆచరించేటు సబ్బాత్ ఉన్నది. You will find many Sabbaths in that ceremonial law. ఈ నైతిక విలువలు అనేటువంటి చట్టాల్లో అనేకమైన విశ్రాంతి దినాలు మనం చూస్తాం. And they were definitely a part of the ordinances system which ended at the cross. ఇలాంటివే కల్వరి శిలువలో వాటికి అంతం పలికాడు ప్రభు. Let me read Leviticus chapter 23. లేవియ కాండము 23వ అధ్యాయం మీకోసం చదువుతున్నాను వినండి. Verse 24, speak to the children of Israel, saying, in the 7th month, on the first day of the month, you shall have a Sabbath rest, a memorial of blowing of trumpets, a holy convocation. నీవు ఇశ్రాయేలు తిట్లను 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. Verse 27, 27వ వచనం. also the 10th day of this 7th month shall be a day of atonement. It shall be a holy convocation for you. You shall afflict your souls and offer an offering made by fire to the Lord. 7వ నెల 10వ దినం పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయాలి. Verses 32, 37 and 38 I read. 32, 38 నేను 37 అన్ని వచనాలు మీకు It shall be to you a Sabbath of solemn rest, and you shall afflict your souls on the 9th day of the month at evening. From evening to evening you shall celebrate your Sabbath. అది మీకు మహావిశ్రాంతి దినం, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవడం వలన ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములు ఇచ్చే దినములు కాకయు.
And Ephesians chapter 2:15, when the Apostle Paul writes, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, having abolished in his flesh the enmity, that is the law of commandments contained in ordinances, so as to create in himself one new man from the two, thus making peace. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టిస్తూ ఉన్నాడు. Friends, it is very clear స్నేహితులారా, స్పష్టంగా మీరు గమనించండి. when the Apostle Paul speaks about a law that was nailed to the cross. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము మేకులతో కొట్టివేయబడిందని రాసిన విషయం ఏమనగా, About the festivals and meat and drink offerings. అన్నపానముల గురించి, అమావాస్య పండుగ దినాల గురించి, అవి About the Sabbath days. అలాగే విశ్రాంతి అనేటువంటి ఆ దినాన్ని He గురించి, is not speaking about the seventh day Sabbath of the 10 commandments. 10 ఆజ్ఞల్లో ఉండేటువంటి 7వ దినం అనగా విశ్రాంతి దినాన్ని గురించి అక్కడ రాయడం లేదు. So we see very clearly two distinct laws. మనము 2 వ్యత్యాసమైన చట్టాలను మనం చూసాం. One was eternal. It is eternal. ఒకటేమో నిత్యత్వమైనటువంటిది, అది నిత్యమైంది. One was temporary. It was to be in effect only till the time of Christ. ఒకటేమో అది నిరర్థకమైనటువంటిది, యేసుక్రీస్తు వచ్చేంత వరకు అది ఉన్నది, ఆ తర్వాత నిరర్థకమైపోతుంది. After Christ offered himself as a sacrifice, we don't need to offer sacrifices anymore. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తను తాను త్యాగంగా బలి సమర్పించుకున్నప్పుడు మరలా మనం బలి ఇవ్వనవసరం లేదు. All those things which were a shadow came to an end when Christ fulfilled all this. ఇవన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి నెరవేర్చడానికి ముందుగా ఇవి ఒక నీడవలే ఉన్నాయి. May the Lord help us to see the truth. దేవుడు ఈ సత్యాన్ని గ్రహించాలని నేను కోరుతూ The 10 ఉన్నాను. commandments, they reflect God's character. 10 ఆజ్ఞలు దేవుని యొక్క గుణాతిశయాలు తెలియచేస్తూ ఉన్నాయి. 10 commandments is called the transcript of God's character. దేవుని యొక్క ఆజ్ఞల యొక్క వ్రాతపూర్వకమైనటువంటి యొక్క గుణాతిశయాల్ని It 10 can ఆజ్ఞలు never మనకు be సూచిస్తాయి. abolished. వాటిని ఏమాత్రము తుడిచివేయలేము, Never be changed. వాటిని మార్చలేము. May the Lord help us. దేవుడు మీకు సహాయము చేయునుగాక. May the Lord give us the grace దేవుడు మీకు కృపనిచ్చునుగాక. to live in harmony with His commandments. ఈ యొక్క ఆజ్ఞలతో నీతి కలిగి జీవించాలని కోరుతూ We ఉన్నాను. cannot obey in our own strength. మన యొక్క బలము చేత మనము వాటికి విధేయత చూపించలేము. God has promised us for the abiding presence of the Holy Spirit. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ మనలో కూడా తన యొక్క సన్నిధానంతో ఉన్నాడని. This is the new covenant. ఇది నూతన చట్టాన్ని దేవుడు ఇచ్చాడు. Does not change the commandment. అది ఆజ్ఞలు మార్చేటువంటిది He కాదు. gives us power to live in harmony with the commandment. దేవుని యొక్క ఆజ్ఞలతో కలిసి మనము నీతి కలిగి జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి May it ధర్మశాస్త్రం. be your privilege and mine to have a closer walk with God. మీరు నేను కలిసి దేవునితో చాలా చక్కగా నడిచేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. Every day to receive grace from above. ప్రతిరోజు కూడా పరలోకం నుండి కృపను మనం పొందుకుందాం. To live a life that will be a witness for God's power to save. దేవుని యొక్క శక్తి ద్వారా మనం రక్షించబడి ఆయనకు సాక్షులుగా జీవించాలి. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి సోమవారం రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల ఈ కార్యక్రమాన్ని మర్చిపోకండి. Remember this program in your prayers. మీ ప్రార్థన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మేము మీకోసమే ప్రార్థన Thank చేస్తున్నాం. you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.